త్రయంబకేశ్వర క్షేత్రం. ఈ ఆలయ విశేషాలు వర్ణించటం ఎవరి తరం కాదు. గోదావరి తల్లి అడుగుల సబడితో త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీత ధామం ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం. ఎన్నో అందాలకు, మరెన్నో విశిష్ట ఆలయాలకు నెలవు. ఆధ్యాత్మిక మాసమైన కార్తీక మాసంలో ఈ క్షేత్ర దర్శనం జీవులకు మోక్షదాయకం. 12 జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని త్రయంబకం అంటారు. వీరితో పాటుగా సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉందని ప్రశస్తి. అదేవిధంగా 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశమంతా ఋషులు, సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది. సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారని స్థల పురాణం. ఈ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడినప్పుడు గౌతమ మహర్షి తన శక్తిని ధారపోసి ఒక సరస్సుని సృష్టించారు. అహల్యతో పాటుగా మిగిలిన ఋషిపత్నులు ఈ సరస్సులోని నీటిని వినియోగించుకునేవారు. కానీ వారిలో గౌతమ మహర్షి పట్ల, అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా అటువంటి సరస్సును నిర్మించమని వారు పోరు పెట్టారు. అప్పుడు ఋషులందరి కలిసి గణేశుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలి అని అడుగగా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లుగా చేయమని తెలిపారు. అది పాపమని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుబడతారు. దాంతో ఏమీ చెయ్యలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదించారట. ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దర్భపుల్లతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. ఇదే అదనుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాతకమని ఈ ప్రదేశంలో గంగను పారేట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుంది అని తెలిపారు. దీంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా ఆ పరమశివుడు బ్రహ్మ, విష్ణు ఆది పరాశక్తులతో కలిసి ప్రత్యక్షమయ్యారు. శివుడు వరం ఏం కావాలని అడుగగా గంగను విడుదల చేయమని కోరతారు గౌతమ మహర్షి. అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగా నది అక్కడ నుండి ప్రవహిస్తూ క్రిందకు వస్తుంది. దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానపట్టం మీద 3 లింగాకారాలలో ఉంటారు. అందువల్లనే దీనిని త్రయంబకం అంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యత ఈ మహాలింగం త్రయంబకం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సకల రోగాలతో పాటు పాపాలు కూడా నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.